హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఇది సండే ఈవినింగ్. సైడ్ దగ్గర కొంతసేపు నేను మా హస్బెండ్ టైం స్పెండ్ చేశాము. సిద్ధు కూడా వచ్చాడు మధ్యలో. ప్రస్తుతం అయితే ఫౌండేషన్ పార్ట్ అది కంప్లీట్ అవుతుందన్నమాట. ఇంకా కొద్దిగా మడ్డతోటి అంతా ఫిల్ చేసేసి కన్సాలిడేట్ చేయాలి. సో ఇదొక 10 days టైం పట్టచ్చు. ఎక్కడెక్కడ ఏమేమి వస్తాయి అనేది డిస్కస్ చేసుకుంటూ కొంచెం చల్లగా ఉంది, బాగుంది అని చెప్పి అక్కడే చాలాసేపు అలా కూర్చున్నాము. అలా కొంచెంసేపు బయట స్పెండ్ చేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏమైనా స్నాక్ ప్రిపేర్ చేద్దాము అని అనిపించింది. నాకు మరమరాలు మిక్స్చర్ అంటే చాలా చాలా ఇష్టము. దట్టు కొద్దిగా బజ్జీ కానీ లేకపోతే అందులో బఠానీలు, ఉడకపెట్టిన బఠానీలు ఇలాంటివి వేసి చేస్తూ ఉంటారు. అసలు విజయవాడ స్పెషల్ అనమాట. ఎక్కడ చూసినా సరే ఇవి దొరుకుతాయి అండ్ స్పెసిఫిక్ ప్లేసెస్లో బాగుంటాయి అన్నమాట. సో మేము ఏలూరు రోడ్ సైడ్ అటు తింటూ ఉంటాము. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇవాళ నేను అరటికాయ బజ్జీతోటి చాట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి అరటికాయ బజ్జీ చేయాలి. అది కూడా సింపుల్గా చేసుకోవచ్చు. కొద్దిగా శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, కారం అండ్ అరటికాయలు ఇవి యూస్ చేసి బజ్జీలు చేసేస్తాము. అవి కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో నలిపేసి అప్పుడు మరమరాలు మిక్స్చర్లో కలుపుతాము. ఈ మరమరాల మిక్స్చర్లో జస్ట్ సేవ్ యాడ్ చేసి అలా కూడా తినొచ్చండి. అవి కూడా బాగుంటాయి. బట్ ఈ స్పైస్ ఉంది చూసారా, అది కరెక్ట్గా అడ్జస్ట్ చేసి కొద్దిగా నిమ్మకాయ, కొత్తిమీర ఇవన్నీ కలుపుకొని యాడ్ చేసి చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బజ్జీ వచ్చేసరికి మిరపకాయతో కూడా చేసుకోవచ్చు. మిరపకాయ కొద్దిగా స్పైసీ ఉంటుంది కదా, సో అలా తినే వాళ్ళకి అదొకే. ముందుగా నేను ఏం చేశానంటే ఉల్లిపాయలు, టొమాటోలు, అందులో కొద్దిగా ఉప్పు, కారం అండ్ కొద్దిగా చాట్ మసాలా వేసా. చాట్ మసాలా వేసుకుంటే టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఆ వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిపేసేసుకొని ఆ తర్వాత మరమరాలు అండ్ బజ్జీలు వేసాను. బజ్జీ కూడా చక్కగా చేత్తో నలపాలి. ఇది మొత్తం ఇట్లా చేత్తో కలుపుకొని కొంచెం నలిపితే అన్ని ఫ్లేవర్స్ కంబైన్ అయ్యి చాలా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర అండ్ నిమ్మకాయ రసం కంపల్సరీ పిండుకోవాలండి. అసలు ఆ నిమ్మకాయ రసం లేకపోతే మాత్రం దీని టేస్ట్ అంత బాగోదు. సో పులుపు ఇష్టం లేని వాళ్ళు జస్ట్ కొద్దిగా అయినా ఫ్యూ డ్రాప్స్ అయినా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకైతే ఎంత ఇష్టమో అసలు ఈ చాట్ అంటే. ఇది మండే మార్నింగ్ అండి. కొంచెం ఎందుకో చలికాలం కదా, హెవీగా అనిపిస్తుందని చెప్పి సోంపు, హాట్ వాటర్ యాడ్ చేసేసి ఆ చిన్న కెటిల్‌లో పక్కనుంచుతున్నాను. దానికి ఒక చిన్న ఫిల్టర్ లాగా ఉంది. అది నెమ్మదిగా స్టీప్ అవుతూ ఉంటుంది. ఇంక ఈలోపు నేను వేరే పనులన్నీ చేసుకోవచ్చు. ఈ సోమ్ వాటర్ కానీ, జీరా వాటర్ కానీ మార్నింగ్ తాగడం కుదరలేదు అని అంటే డేలో ఎప్పుడోకప్పుడు తీసుకుంటూ ఉంటా. లైక్ ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ లేకపోతే మధ్యాహ్నం కొంచెం 2:00, 3:00 అట్లాగా కొంచెం ఆకలేస్తూ ఉంటుంది కదా, సో ఆ టైంలో తాగినా సరే ఆ హంగర్‌ని సప్రెస్ చేయొచ్చనమాట. సోమ్ వాటర్ స్టీప్ అవుతూ ఉంది. మిల్క్ కూడా బాయిల్ అవుతూ ఉంది. నేను మాత్రం ఒక ఫుల్ గ్లాస్ వాటర్ పొద్దున్నే తాగుతానండి కంపల్సరీ. సో అది తాగేసిన తర్వాత ఇంక నెమ్మదిగా పనులన్నీ చేసుకోవచ్చు. లంచ్ బాక్స్‌లోకి మష్రూమ్ ఫ్రై చేస్తున్నాను. ఈ మధ్య సిద్ధూకి చాలా ఫాస్ట్‌గా అయిపోయేవి ఏదో ఒకటి ఫ్రై కర్రీ పెట్టేస్తున్నా అండి. ఇదైతే నాకు సింపుల్‌గా ఉంటుందనమాట. ఇంతకు ముందులాగా 2 కూరలు, 3 కూరలు అవన్నీ ఏం పెట్టుకోవట్లేదు. నాకంత టైము ఉండట్లేదు అండ్ అట్ ద సేమ్ టైమ్ దాని ఇంట్రెస్ట్‌గా కూడా తింటలేదనమాట. సో ఏదన్నా చేసినా సరే ఇంట్లో వేడివేడిగా తినచ్చులే అని చెప్పి డిన్నర్‌కి సర్వ్ చేస్తున్నాను. బ్రేక్‌ఫాస్ట్ అది కొద్దిగా హెవీగా పెట్టి పంపించేస్తే లంచ్‌కి లైట్‌గా ఏదైనా ఫ్రై కర్రీ ఒకటి ఉంటుంది కదా, దాంతో పాటు మజ్జిగ, కొద్దిగా సాలెడ్ లాగా కీరా ఆర్ క్యారెట్ అట్లా ఏదో ఒకటి ఇచ్చేస్తాను. సిద్ధూకి నేను బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసి తను స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకొని అప్పుడు వాకింగ్‌కొచ్చాను. మా ఇంటి దగ్గర పార్క్ ఉంటుందనమాట. ఈ పార్క్‌లో చక్కగా నేను ఎంతసేపన్నా వాకింగ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే అసలు ఎవరు ఎక్కువ మంది ఉండరు. నేను వెళ్ళటమే లేట్‌గా వెళ్తాను కొంచెము. సో ఖాళీగా ఉంటది కాబట్టి అలా ఒక్కదాన్నే స్పెండ్ చేయటం అంటే నాకు చాలా నచ్చుతుంది. వాక్ చేసిన తర్వాత మాత్రం కొంచెం సేపు ఒక పావుగంట అట్లాగా ఖాళీగా కూర్చుంటాం. చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. వచ్చేటప్పుడు ఇది తీసుకొచ్చాను. ముడకత్తన్ అంటారు. ఇది ఇంగ్లీష్‌లో బెలూన్ వైన్.
ఇది వచ్చేసరికి డైజెషన్‌కి చాలా మంచిది. చేతులు, కాళ్ళు ఏదన్నా వర్షాకాలంలో దురదలు వస్తూ ఉంటాయి కదా! చిన్న చిన్న పొక్కులాగా. సో, అట్లా ర్యాషెస్ నుండి మనం లైక్ బాగా హెల్ప్ చేస్తదనమాట మనకి. సో, ఇదొచ్చేసరికి దోసల్లో యాడ్ చేస్తారు. ఎట్లా అంటే ముడకత్తెన ఆకుల్ని బాగా వాష్ చేసేసి ఒక మిక్సీ జార్‌లో తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అది మనకి ఆల్రెడీ దోసపిండి చేసేసి ఉంచుతాం కదా! అందులో ఈ ఆకుల జ్యూస్ ఏదైతే ఉందో కొద్దిగా కలిపేసి దోసలు పోసుకుంటే టేస్టీగా ఉంటాయి. అసలు ఇందులో వేరే ఫ్లేవర్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇప్పుడు పాలక్ దోస లేకపోతే కొత్తిమీరేసి దోస ఎలా చేస్తారో ఇది కూడా అంతే. చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట. బట్ ఈ దోసలకేంటంటే కొబ్బరి చట్నీ చాలా బావుంటుంది. నేను ఇంతకుముందు బయోటిక్ వాళ్ళది హెయిర్ డై వాడేదాన్ని. ఇవాళ లారియల్ తెచ్చుకున్నాను. సో, ఇదైతే ప్రస్తుతం బానే ఉందనిపించింది. బట్ సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ ఉంటాయా లేదా తెలీదు. వేసుకుంటే గానీ తెలుస్తుంది. అండ్ నో అమోనియా యూజ్ చేయడం అనేది చాలా మంచిది అని అంటున్నారనమాట. సో, మీరైతే ఏమేమి హెయిర్ డైస్ యూజ్ చేస్తున్నారు? లైక్ కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు కదా! సో, మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. హెయిర్ డై వేసుకున్న తర్వాత సింగిల్ అని చెప్పి ప్రైమ్ వీడియోలో ఉందండి. ఆ మూవీ చూస్తున్నాను. ఇది బానే ఉంది మూవీ. అలా నడుస్తుంది. కానీ చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటాయన్నమాట ఇందులో రిలేషన్స్ అన్నీ కూడా. యాహ్! అది చూస్తూ నెయిల్ పాలిష్ ఏసుకుంటున్నా. ఎందుకంటే ఒక వెడ్డింగ్ అటెండ్ అవ్వాలి. అది యాక్చువల్లీ విజయవాడలో. సో, నేనేం చేస్తానంటే థర్స్‌డే మార్నింగ్ వెడ్నెస్‌డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5:00 అట్లా వెళ్ళి ఈవినింగ్ వెడ్డింగ్ చూసుకొని మళ్ళీ నైట్ బస్ ఎక్కేసి వచ్చేసేయాలి. థర్స్‌డే మార్నింగ్ కల్లా ఇంట్లో ఉండాలి. సో, చాలా హెక్టిక్‌గా ఉంటది. ఐ నో. బట్ ఏముందిలేండి ట్రైన్‌లో కూర్చోవటమే కదా! అలా పాటలు వింటా కాసేపు నిద్రపోవటము. బట్ నైట్ బస్‌లోనే ఎక్కువ నిద్ర పట్టదు నాకు. సో, అక్కడ ఒక్క చోట కాంప్రమైజ్ అవ్వాలి. ఇప్పుడు నేను వేసుకునే నెయిల్ పాలిష్ పాప్ షుగర్‌దనమాట. షుగర్ కాస్మెటిక్స్ వాళ్ళది. నాకిది ఎంత నచ్చిందనంటే రీసెంట్‌గా చాలా కలర్స్ అయితే వీళ్ళు క్యారీ చేసే కలర్స్ అన్నిట్లో నేను ఆల్మోస్ట్ అన్ని షేడ్స్ తీసుకున్నా. ఇందులో షేడ్స్ తక్కువే ఉంటాయి. బట్ ఉన్నవి మాత్రము చాలా బాగున్నాయి. ఎక్కువగా పేస్టల్ కలర్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను వేసుకున్న న్యూడ్ కలర్ అండ్ ఒక పైనేమో లైక్ గోల్డ్ కలర్ షిమ్మర్ లాగా వస్తుంది. అది గ్లిట్టర్ లాగా కాదండి. ఇది షిమ్మర్ టైప్లో ఉంటుందన్నమాట. సో, అది నాకు చాలా నచ్చింది. అండ్ మనం ఏంటంటే పైన ఈ టాప్ కోట్ వేస్తాం కదా! దాని బదులు ఏదైనా లైట్ కలర్ మీద షిమ్మర్ వేస్తే కూడా చాలా నీట్‌గా, ఎలగెంట్‌గా కనిపిస్తదనమాట. బట్ ఆ నెయిల్స్ చుట్టూ కొద్దిగా పెయింట్ ఉంది. దాన్ని ఇగ్నోర్ చేయండి. ఏంటంటే కొంచెం అట్లా కవర్ అవ్వాలి అని అలా వేసుకున్నప్పుడు అంటుతుంది కదా! మామూలుగా ఇంక రేపు ఒకసారి వాటర్‌లో అలా చేయి పెట్టగానే అవి పోతాయి. ఇంకివాళ కొంచెం బిజీగా ఉంటాను. రికార్డ్ చేసేసుకొని మొత్తం ప్యాక్ చేసుకోవాలి. సో, దీనితోటి వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్.